ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలికి ఆదివాసీ గూడాలు వణుకుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లింగపూర్, సిర్పూర్యు, ఆదిలాబాద్, పెంబి, సారంగపూర్ మండలాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఆదివాసీలు గజగజ వణుకుతున్నారు. ఓవైపు చలి, మరోవైపు శీతల గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆదిలాబాద్లో చలి తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. జిల్లాను చలి వణికిస్తుంది. రోజు రోజుకి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న ఉష్ణోగ్రతలతోని చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు బయటకు వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయని ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొమరంభీం జిల్లా లింగాపూర్ మండలంలోని ఏదైతే 8.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా పెంబి మండలంలో 10.1, అదేవిధంగా బజారత్నుల్లో 10.3, అదేవిధంగా ఏవైతే తిర్యానితో పాటు మిగతా జైనూరు, కెరమేరి, అదేవిధంగా గాదెగూడ మండలాల్లో కూడా ఇదే విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలందరూ కూడా గత వారం రోజుల నుంచి కూడా భయంతో వణుకుతున్నారు. ఎవరైతే ఉదయం పూట చిరు వ్యాపారాలు చేసుకుంటారో వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట ఎవరైతే పేపర్ బాయ్స్ కానీ, అదేవిధంగా పాల వ్యాపారం చేసేవారు కానీ, అదేవిధంగా కూరగాయలు అమ్మేవాళ్ళు, ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కనీసం అడుగు బయటకు వెళ్తే వెళ్ళలేని పరిస్థితిలో పెట్టుదామంటే కూడా ఒక చలి వెన్నులో వణుకు పుట్టిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ విధంగా గుడ్డలు కట్టుకోవడం, లేదంటే మాస్కులు వేసుకోవడం, లేదంటే ఉన్ని దుస్తులు ధరించినప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదని చెప్తున్నారు. ఎట్లా ఉందన్న చలి? చలి బాగున్నది సార్. 3-4 రోజుల నుంచి బాగా అయింది చలి. ఇంకా ఎక్కువ నైట్ అట్టున్నాయి కానీ తక్కువ లేదు. 2-3 రోజులు అయితే ఎక్కువ అవుతాయి అంటున్నారు. మీరు ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నారు? ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? అవస్థలు ఏం సార్, పొద్దున వెళ్ళాలంటే బాగా కష్టం ఉన్నది. చలి బాగున్నది. చలికి ఏదైతే టవల్ కట్టుకున్నారో తలకి తీవ్రత తగ్గుతుందా? ఎట్లా ఉంది? తీవ్రత ఎక్కువనే ఉన్నది సార్. 2 రోజుల నుంచి అయితే బాగున్నది. పనులు చేసుకునే పరిస్థితి ఉందా? ఉదయం ఎప్పటి నుంచి ఏ లోపు పనులు చేసుకుంటున్నారు? ఏ విధంగా పనులు చేసుకుంటున్నారు? 11 తర్వాతనే ఏమన్నా పని చేయాలంటే పొద్దున ఏం చేయరాదు సార్, ఏం చేయరాదు. అంటే ఇంతకుముందు ఈ చలి తీవ్రత ఇట్లా ఉందా? గత ఏడాది లేకుంటే ఈ సంవత్సరమే ఎక్కువ ఉందా? ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నది సార్. ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నది. ఇంత ఉండకపోతుండే ముందు. ఇది ఇక్కడ ఉన్న ఈ పెద్ద ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా ఉదయం పూట బయటకు వెళ్దామంటే కూడా వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్న ఒక బస్టాండ్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో బస్టాండ్ ఉంది. ఈ బస్టాండ్ వద్ద ప్రతినిత్యం కూడా ఇతర మార్గాలకి ఏదైతే ఇక్కడ నుంచి మహారాష్ట్ర వెళ్తారో అదేవిధంగా మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఈ విధంగా ప్రతినిత్యం రాకపోకలు సాగించే ప్రజలందరూ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రయాణికులు చలితోని ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, అదేవిధంగా కొంతమంది ఇక్కడ చలిమంటలు వేసుకొని చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా చలి తీవ్రత తగ్గడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా బయటకు వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పరిస్థితులు ఇట్లా ఉంటే ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత ముఖ్యంగా ఎక్కువగా ఉంది. ఆ ఏజెన్సీ ప్రాంతంలో అడవులు ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా ఎటు చూసినప్పుడు కూడా దట్టమైన అడవులు ఉండడంతో ఆ ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువ ఉంది. దాంతో ఆదివాసీ బిడ్డలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వద్దామంటే కూడా రాలేని పరిస్థితిలో ఉన్నామని వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఏ ఇంటిని చూసినప్పుడు కూడా చలి మంటలు వేసుకుంటున్నారు. చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా చిన్నపిల్లలు, వృద్ధులు చలి తీవ్రత ఉన్న నేపథ్యంలో బయటకు వెళ్ళవద్దు, అప్రమత్తంగా ఉండాలని ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.